మీకు ఎస్బీఐలో అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్త, మీకు తెలియకుండానే మీ అకౌంట్ ఖాళీ అవుతుంది. అదేలా అని అనుకుంటున్నారా? ఇదిగో ఇలా మీ ఎస్బీఐ రివార్డు 7,250 రూపాయలు యాక్టివేట్ అయ్యింది. అది ఈరోజు ముగిసిపోతుంది. డబ్బులు పొందేందుకు ఎస్బీఐ రివార్డ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోండి అంటూ మీకు వాట్సాప్ మెసేజ్ వచ్చిందా? జాగ్రత్త, మెసేజ్లో ఉన్నట్లు ఎస్బీఐ యోనో పేరిట ఉన్న లింకును ఓపెన్ చేశారా? మీ ఖాతా గుల్ల అవడం ఖాయం. ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట వాట్సాప్లో రివార్డ్స్ లింక్స్ విస్తృతంగా ప్రచారం అవుతుంది. తెలిసిన నంబర్ల నుంచే ఇది వస్తుండడంతో దాన్ని చూసిన వారు నిజమనే నమ్ముతున్నారు. ఆ లింకుని ఓపెన్ చేసి మోసపోతూ ఉన్నారు. ఎవరైనా ఈ లింక్ని క్లిక్ చేస్తే యాప్ ఇన్స్టాల్ చేసేందుకు ప్రయత్నిస్తారో వారి వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో పేరు ఎస్బీఐగా మారిపోతున్నాయంట. వివరాల్లో ఎస్బీఐ హెల్ప్ లైన్ అంటూ వస్తుండడంతో చూసే వారందరూ అది నిజమైనదే అని అనుకుంటున్నారు, భ్రమపడుతున్నారు. బాధితుడి ప్రమేయం లేకుండా అతడి ఫోన్లోని వివిధ వాట్సాప్ గ్రూపులకు సైతం ఈ లింకులు పోస్ట్ అవుతున్నాయి. సో పెద్ద సంఖ్యలో వాట్సాప్ వినియోగదారులకు చేరుతుండటంతో ఒకరిద్దరు దీని బారిన పడినా డబ్బులు నష్టపోక తప్పదు. ఇలా ఈ చైన్ లింక్ ఒకరి నుంచి ఒకరికి చేరుతూనే ఉంది. సైబర్ మోసగాళ్ళు కొత్త మార్గాల్లో ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎస్బీఐ రివార్డ్స్ పేరిట వస్తున్న సందేశాలు సైతం ఈ తరహాలోనివే. తెలిసిన వ్యక్తి నుంచి వచ్చిందనో మనవారే పంపారు కదా అని గుడ్డిగా నమ్మేయకుండా అప్రమత్తంగా ఉండాలి. లింకులేవి తెరవద్దు, సైబర్ నేరస్తుల ఉచ్చులో పడద్దు. బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ వారియర్ పేరిట సిబ్బంది అందుబాటులో ఉన్నారు. సద్వినియోగం చేసుకోవాలి. అనుమానిత సందేశాలు లింకుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.